వస్తుంది. దెన్ I woke up from my bed అండ్ నేను చాలా ఇరిటేటింగ్ మూడ్లో ఉన్నాను ఆ రోజు, ఎందుకో నాకు తెలియదు. అండ్ అదే మూడ్లో నేను కాలేజ్కి రెడీ అయిపోయాను అండ్ నా కాలేజ్ బస్ ఎక్కాను. ఒక్కసారిగా ఒక అమ్మాయిని చూశాను నా కాలేజ్ బస్ స్టాప్లో. మొత్తం బ్లర్ అయిపోయింది చుట్టూ, ఆ ఒక్క అమ్మాయి మాత్రమే కనిపిస్తుంది. నాకు ఏమని తెలీదు, బట్ అదొక వైబ్ వచ్చింది. ప్రపంచం మొత్తం బ్లర్ అయిపోయి ఒకే అమ్మాయి మన దిక్కు చూస్తుంది, నేను ఆ అమ్మాయిని చూస్తున్నా. అదిలో నవ్వు, అది మన తెలియదు ఆ టైంలో, ఎందుకంటే ఆ అమ్మాయి పరిచయం కూడా లేదు. నేను ఆ అమ్మాయిని చూస్తున్నాను, ఆ అమ్మాయి దూరం వెళ్ళిపోతుంది. ఆ అమ్మాయి దూరం వెళ్ళిపోతుంది అని అనుకుంటే సడన్గా నేను రియలైజ్ అయ్యాను, ఏంటి అంటే అమ్మాయి దూరం పోతలేదు, నా బస్సు దూరం పోతుంది. సడన్గా బస్సు దగ్గరికి పోయి, అన్న బస్సు ఆపిరా, నువ్వు ఇప్పుడే కాలేజ్ బస్సు ఎక్కినా, నువ్వు కాలేజ్కి వచ్చి తక్కువ. సరే ఇంకా తిప్పు అని చెప్పేసి దిగాను. నడుచుకుంటూ తన బస్ స్టాప్ వెళ్ళిపోయాను. అలా తనని చూస్తూ నిలబడ్డాను నేను. భలే ఆ ఎమోషన్ ఆ టైంలో నా కళ్ళల్లో తెలియని స్పార్కింగ్ ఉంది. కంప్లీట్ ఇరిటేటింగ్ మూడ్లో ఉన్న నేను సడన్గా తనని చూడగానే ఓ నార్మల్ మూడ్లోకి వచ్చాను. ఏదో హ్యాపీనెస్, తెలియని హ్యాపీనెస్. తనని చూస్తూ ఒక హాఫ్ అన్ అవర్ ఉంటాను. సడన్గా వెనక నుంచి నువ్వు పిలుస్తున్నారు నా ఫ్రెండ్ హేమంత్ హేమంత్ హేమంత్. నాకేం అర్థం కాలేదు ఎవరు పిలుస్తున్నారు కూడా. దెన్ సడన్గా వెనక నుంచి వచ్చి నా భుజం తట్టి, రే ఏమైంది నాకు పిలుస్తుంది వాళ్ళకట్లేదు. దెన్ ఐ రియలైజ్, ఓహో నేను కాలేజ్లో ఉన్నాను. నేను కాలేజ్ వచ్చిందా? ఐ వాజ్ ఏంటి నేను కాలేజ్కి వచ్చినాను కూడా నాకు అర్థం కాలేదు. తర్వాత వాడు ఏమైంది ఏం లేదని చెప్పేసి నవ్వుకుంటూ వెళ్ళిపోయాను. ఎవ్రీడే సేమ్ అదే రొటీన్ రిపీట్ అయ్యేది నాకు తనకి మధ్యలో. కానీ మీకు తెలుసు, గర్ల్స్ అబ్బాయిలు ఎంత చూసినా అమ్మాయిలు అబ్బాయి వైపు ఒక సెకండ్ కూడా చూడరు. సేమ్ అదే జరిగింది. ఒకరోజు ఇంకా ఎన్ని రోజులని చూస్తాము, ఒకసారి మాట్లాడదామని ట్రై చేసిన, ముందుకు అడిగేసిన, భయమే మళ్ళీ బ్యాక్ వచ్చేసిన. నా ఫ్రెండ్స్ని అడిగి, వాళ్ళ బ్యాచ్లో ఉన్న వాళ్ళ అడిగి, ఆమె ఇన్స్టాగ్రామ్ ఐడి అడిగి, సో చెప్పారు. సో రిక్వెస్ట్ పెట్టాను. రిక్వెస్ట్ పెట్టిన నెక్స్ట్ సెకండ్ నుంచి నా ఫోన్ సౌండ్ వచ్చిందంటే చాలు ఓపెన్ చేస్తున్నాను, రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేసిందా. అట్లా ఒక 2 days వెయిట్ చేసి థర్డ్ డే తన దగ్గరికి వెళ్ళి చెప్పండి, నేను మీకు ఇన్స్టాగ్రామ్లో రిక్వెస్ట్ పెట్టాను, మీరు ఇంకా నా ఇన్స్టాగ్రామ్ ఇంకా యాక్సెప్ట్ చేయలేదు, యాక్సెప్ట్ చేయవచ్చు కదా, ఎవరు మీరు, నేను కూడా మీ కాలేజే అని చెప్పేసి చెప్తే అప్పుడు యాక్సెప్ట్ చేసింది. సో ఈవినింగ్ టెక్స్ట్ చేశాను, డూ యూ నో మీ అని మెసేజ్ చేసింది. అలా ఒక 1 week మా మధ్యలో కన్వర్జేషన్ మంచి పర్ఫెక్ట్గా రన్ అయింది. ఒక విలన్ ఎంటర్ అయింది, అది కామన్. అది దాంట్లో విలన్ ఎంటర్ అవ్వడం. విలన్ వచ్చిండు, అమ్మాయి ప్రపోజ్ చేసింది, అమ్మాయి నో చెప్పింది. అయినా కూడా వాడు మళ్ళీ వెంబడి పడ్డాడు. తనకు తెలియకుండా నేను ఆ విలన్ని సైడ్ చేసేసాను, వెళ్ళి వాళ్ళ దగ్గర మాట్లాడాను. ఒక అమ్మాయి నీకు నో చెప్పింది అంటే నువ్వు ఫోర్స్ చేయొద్దు, లవ్ చేయాలి. ఏ ఎమోషన్ అయినా సరే మనం ఫోర్స్ చేస్తే అది మన దగ్గర ఎక్కువ రోజులు ఉండదు. సో తను నీకు నచ్చితే తనకి నువ్వు నచ్చితే అప్పుడు మళ్ళీ నీ దగ్గరికి వస్తుంది. సో నువ్వు మళ్ళీ తను వెంబడి పడకని చెప్పేసి నేను ఆ విలన్ని సైడ్ తప్పించాను. నాకు తెలుసు ఆ అమ్మాయి మళ్ళీ వాడిని దేగం కూడా దేగలదు. సో అట్లే అదే ఫ్లో రన్ అయింది. ఒకరోజు మెసేజ్ చేసిన, నిన్ను కలవాలి అని చెప్పేసి. దాన్ని నాకు రిప్లై ఇచ్చింది, ఓకే మీట్ అవుతాను నేను నిన్ను. సాయం ఫైనల్లీ ఒక అమ్మాయి నన్ను కలుస్తానని చెప్పేసి అన్నది. అని కాలేజ్ నుంచి ఒక 6 kilometers డిస్టెన్స్లో ఒక ప్లేస్ ఉన్నది. సో అక్కడికి వెళ్ళి తను వాళ్ళ నాన్న వాళ్ళ ఇంటికి వెళ్తే తనకి వెళ్ళి మాట్లాడాను. నిన్ను ఫస్ట్ టైం చూసినప్పటి నుంచి నాకు ఏదో తెలియని ఎమోషన్ క్యారీ అవుతుందా నాలో నీ మీద, అది నీకు చెప్పాలని చెప్పేసి చెప్తున్నాను. నువ్వు అది నో అంటే నో, ఎస్ అంటే ఎస్ అని చెప్పేసి తను ప్రపోజ్ చేశాను. నేను ఐ లవ్ యూ అని చెప్పేసి. తను ఒక 2 minutes సైలెన్స్ ఉంది, నాకు రిప్లై ఇచ్చింది.
మా ఇంటికి వచ్చి మా పేరెంట్స్తో మాట్లాడు. ఐ వాజ్ షాక్. ఏంటి వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడమంటుందని చెప్పేసి నేను ఏం ఆన్సర్ ఇవ్వలేదు. మాట్లాడని చెప్పి అక్కడ నుంచి వచ్చేసాను. నేను 2 days కంటిన్యూగా ఆలోచించాను ఎందుకు అలా అమ్మాయి చెప్పింది అని చెప్పి. నాకు అప్పుడు థాట్ వచ్చింది ఏంటి అంటే, నేను నా ఫ్యామిలీ మీద డిపెండ్ అయ్యి ఉన్నాను. ఇప్పుడు నాకంటూ ఏమి లేదు. నా ఫ్యామిలీ ఏమి ఇస్తుంది యూజ్ చేసుకోవాలి. ఇప్పుడు కొత్త ఒక అమ్మాయి వస్తే మళ్ళీ ఆ అమ్మాయికి నా ఫ్యామిలీ మీద నేను ఆ అమ్మాయి బర్త్డే అవుతాను. ఆ థాట్ ఆలోచించాను నేను. అప్పుడు నేను రియలైజ్ అయ్యాను, ఓహో తను ప్రజెంట్లీ నీతో ఏం లేదు, నువ్వు నీ ఫ్యామిలీ మీద డిపెండ్ అయ్యావు అని చెప్పేసి నాకు నేనే ఆన్సర్ ఇచ్చేసుకున్నాను. ఇంకా తర్వాత తనని చూడడం బంద్ చేశాను నేను. తనకు తెలుసు నేను చూడట్లే అని, కాకపోతే నేను తనని డైలీ చూస్తుంటే స్టాప్ చేస్తూ ఉంటాను ఇన్స్టాగ్రామ్లో. చీ అని అనుకుంటారేమో కానీ లవ్డ్ పర్సన్ని నో అని చెప్పాక వాళ్ళని డిస్టర్బ్ చేయకూడదు అంటే స్టాప్ చేయడము అంటే వాళ్ళకి తెలుసుకోవడం ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి. సో డేస్ పాస్ అయినాయి. నా బస్లో నాకు జూనియర్ పరిచయం అయ్యాడు. మా కాలేజ్లో ఈవెంట్ అయింది. ఆ ఈవెంట్లో వాడు ఆ అమ్మాయికి పరిచయం అయ్యాడు. సో నేను వాటితో షేర్ చేసుకున్నాను నా స్టోరీ. అదే బ్రో ఇట్లా అయింది, నా స్టోరీ ఇట్లా ఉంది, సో కొంచెం ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవుతావా అని చెప్పేసి. సో వాడు ఏం చేశాడంటే ఇన్స్టాగ్రామ్లో సరే బ్రో నీకంటే ఎక్కువ అని చెప్పేసి ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేశాడు. ఫాలో చేశాను ఆ అమ్మాయిని. మెసేజ్ చేశాడు మా వాడు. ఫస్ట్ రిటర్న్ ఫాలో వచ్చేసరికి మా వాడు షాక్ అయ్యాడు అనమాట. నేను ఆ అమ్మాయికి తెలియదు, ఆమెకి మీకు ఉండనే తెలియదు, ఆమె కూడా యాక్సెప్ట్ చేసింది, నాకు రిటర్న్ ఫాలో కొట్టింది అని చెప్పేసి మీరు చార్జ్ చేశారనమాట. నేను మీకు తెలుసా అంటే ఇక నువ్వు ఈవెంట్లో చూసాను, నేను మన ఇద్దరం మాట్లాడమని. నాకు ఆ జూనియర్ గుర్తులేదు. సో నేను అలా స్టార్ట్ చేసి ఇచ్చాను ఆమెతో కన్వర్జేషన్. నేను ఆ కన్వర్జేషన్ని వాడి అకౌంట్ని నేను బుక్ చేసుకొని ఆ అమ్మాయితో చాట్ చేయడం స్టార్ట్ చేశాను. నేను సీనియర్టీ ప్రతి మెసేజ్కి వెనకాల సీనియర్టీ, ఎందుకంటే ఆమెకు నేను జూనియర్ అని వాడి పాయింట్ ఆఫ్ వ్యూ, నా జూనియర్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాడు ఆమె జూనియర్. సో సీనియర్జీ అంటాడు, ఆ అమ్మాయి ఏమో జూనియర్జీ అంటది. అలా కన్వర్జేషన్ నచ్చింది. కాకపోతే ఒక 1 week తర్వాత నేనే రియలైజ్ అయ్యాను నేనేదో మిస్టేక్ చేస్తున్నాను. ఏంటి అంటే తను ఒకసారి నో అని చెప్పింది, నాకు ఏ ఆన్సర్ ఇవ్వలేదు కూడా, నేను ఎందుకు మళ్ళీ మెసేజ్ చేస్తున్నాను, నేను చీట్ చేస్తున్నా అన్న ఫీలింగ్ నాకు వచ్చింది లోపల. సో నేను చెప్పేశాను, అరే నాకు వద్దు, నీ ఇన్స్టాగ్రామ్ వద్దు, నీ వద్దు, నీకు నువ్వు తీసేసుకో అని చెప్పేసి మళ్ళీ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ ఉన్నాను. తన బర్త్డేకి ఒక ప్రతి బర్త్డేకి తనకి ఎగ్జాక్ట్ 12 o'clock నేను మెసేజ్ చేసేవాడిని, హ్యాపీ బర్త్డే సీనియర్ అని చెప్పేసి మళ్ళీ వాడి అకౌంట్లో నుంచి. మళ్ళీ అనుకోవచ్చు మీరు వద్దనుకున్నాడు మళ్ళీ బర్త్డేకి విషయాలు, అది వన్స్ ఇన్ లవ్ అనే ఫీలింగ్ ఎక్కడైతే రన్ అవుతుందో అక్కడ ఆటోమేటిక్గా చేయాలి అంటే చేశాను. సో కాలేజ్ అయిపోయింది. కాలేజ్ అయిపోయి మేము ఐ గాట్ జాబ్, నేను జాబ్ చేస్తున్నాను, తను కూడా జాబ్ చేస్తుంది. నాకు ఫ్రెండ్ ఉన్నాడు, నా చిట్టి బట్టి వాడు ఒకరోజు అమ్మాయితో మాట్లాడాడు. ఎందుకంటే వాడు అమ్మాయి కూడా క్లాస్మేట్. ఒకరోజు అమ్మాయికి వాడు మెసేజ్ చేశాడు, ఏమనంటే నీకు హేమంత్ గుర్తున్నాడా అని అడిగింది. ఇక లైట్గా తెలిసి తెలియనట్టు యాక్ట్ చేస్తారు కదా అమ్మాయిలు, సేమ్ అలానే తను కూడా చెప్పింది. ఏంటి అసలు ఏమైంది అని అడిగితే, సో నీకు అలా, సో మా కన్వర్జేషన్ మొత్తం చెప్పాడు అనమాట. నీకు అలా వాడు బస్ స్టాప్లో చెప్పాడు మీ పేరెంట్స్తో మాట్లాడమని చెప్పేసి అని చెప్పిండు. వాడు ఒకటే చెప్పాడు, నిన్ను వాడు ఎంత లవ్ చేస్తున్నాడో నాకు తెలుసు, స్కూలింగ్ నుంచి వాడు ఇంతవరకు ఈ అమ్మాయి ఒక చూడండి మాట్లాడింది, నీ దగ్గరికి వచ్చి మాట్లాడాడు వాడు. ఇప్పటికి కూడా వాడిని నీ మీద ఫీలింగ్స్ ఉన్నాయి. అండ్ తన ప్రతి బర్త్డేకి నేను ఆర్ఫనేజ్కి వెళ్ళి బర్త్డే సెలబ్రేట్ చేసేవాడిని. అండ్ ఫార్చునేట్లీ అండ్ అన్ఫార్చునేట్లీ తన బర్త్డే అండ్ మా అమ్మ బర్త్డే ఒకే రోజు. సో అది అలా చెప్పేసి వాడు చెప్పాడు. అప్పుడు ఆ అమ్మాయి ఒకటి చెప్పింది, ఏంటి అంటే మా ఇంట్లో మ్యాచెస్ చూస్తున్నారు, ఒకసారి వచ్చి మాట్లాడేది బాగుండు. తర్వాత ఇమ్మీడియట్గా ఇంకో టెక్స్ట్ వచ్చింది వాడికి, ఏంటి అంటే ఆల్రెడీ నాకు ఒక మ్యాచ్ ఫిక్స్ అయిపోయింది, విత్ ఇన్ ఫ్యూ డేస్లో ఐఎమ్ గెటింగ్ ఎంగేజ్డ్ అని చెప్పేసి వచ్చింది. నాకు చెప్పలేదు వాడు. ఒకరోజు ఫోన్ చేసి కలిసిన
ఏదైతే అది ఒక లోన్లీనెస్ ఉన్నప్పుడు ఒక ఫీల్ అనేది ఉంటుంది. ఆ టైంలో చెప్పుకున్నప్పుడు వాడు చెప్పాడు నాకు ఆన్సర్. నేను టెక్స్ట్ చేశాను అంటే నాకు అప్పుడు కోపం వచ్చింది. ఏంటి అంటే ఆ అమ్మాయికి నేను ఎవరో గుర్తులేనప్పుడు నేనే వాడికి చెప్పి ఆ అమ్మాయితో మెసేజ్ చేయించినట్టు అవుతుంది, అమ్మాయికి మెసేజ్ చేయించినట్టు అవుతుంది అని చెప్పేసి నేను అనుకున్నాను. నేను ఇంకా కామ్ ఉన్నాను. వాడు చెప్పాడు. మనకి వచ్చేసరికి ఆ అమ్మాయికి మ్యారేజ్ అయిపోయింది. అండ్ ఆ టైంలో నాకు ఏం చేయాలో అర్థం కాలేదు. ఆ బాధ నుంచి బయటికి రాలేక పిచ్చోళ్ళ నవ్వాను నేను. ఎందుకు నవ్వుతున్నాను నాకు కూడా తెలియకుండా నవ్వాను నేను. వాడు ఆ అమ్మాయికి పెళ్ళయిందంటే అప్పుడు వాడికి చెప్పాను నేను, ఆనందంతో వచ్చే కంటతడి ఆ క్షణం మాత్రమే ఉంటుంది, బాధతో వచ్చే కంటతడి గుర్తు వచ్చిన ప్రతిసారి పుడుతూనే ఉంటుంది. హ్యాపీనెస్ అనేది జాబ్ వచ్చినప్పుడు మాత్రమే ఉంటుంది. ఏదన్నా వస్తువు మన నుంచి దూరం అయిపోయినప్పుడు ప్రతిసారి దాన్ని చూసినప్పుడల్లా పెయిన్ వస్తూనే ఉంటుంది. నేను మిస్ చేసుకున్నాను అని చెప్పేసి. నేను ఆ ట్రోమాలోనే ఉన్నాను. నేను ఇంకా బయటికి రాలేదు. నార్మల్గా బిహేవ్ చేస్తున్నాను. బట్ ఇంటర్నల్గా నేను సఫర్ అవుతూనే ఉన్నాను. ఎందుకు అంటే నేను ఎవరిని సఫర్ చేయొద్దు నా బాధతో అని చెప్పేసి. నా బాధ చూడలేక ఒకరోజు మా అమ్మ వచ్చి నాకు ఒక మాట చెప్పింది. జీవితం అనేది కదిలే నదిలా ఉండాలి, కానీ అక్కడే ఆగిపోయిన క్యాసెట్లా ఉంటుంది. మా అమ్మ చెప్పిన ఒక్క మాట నాకు చాలా గట్టిగా తగిలింది. ఏంటి అంటే నేను సమ్మర్ ఇక్కడ పుట్టాను, నాకు ఎవరో తెలియదు, వీళ్ళంతా మధ్యలో వచ్చారు. అయితే ఫైనల్ డే నేను మళ్ళీ ఎక్కడ ఉంటానో తెలియదు, ఏమవుతుందో నాకు కూడా తెలియదు. సో మెల్లగా తన జ్ఞాపకాలు మర్చిపోతూ ముందుకు ఫార్వర్డ్ అయ్యాను. మన జీవితంలో ఏదో ఒక పాయింట్లో స్టక్ అయిపోయి ఉంటాం. అది ఒక హైడల్ అయినా కానీ ఏదైనా ప్రాబ్లం అయినా కానీ దాని నుంచి ఓవర్కమ్ అయి బయటికి వచ్చి ముందుకు వెళ్తేనే ఇంకా లైఫ్ ఉంటుంది. ఎక్కడైతే ఆగిపోయావో అక్కడే ఆగిపోతే ఇంకా నీ లైఫ్ ఒక రీజన్ ఉండదు. మన లైఫ్కి ఒక పర్పస్ ఉంటుంది. మనం పుట్టామంటే ఏదో ఒక పర్పస్తో పుట్టాము. తను వెళ్ళిపోయిందని చెప్పేసి తన కోసం బాధపడుతూ అక్కడే కూర్చుంటే ఈ లైఫ్కి ఒక వాల్యూ ఉండదు. అలా నేను మూవ్ ఆన్ అయిపోయాను. నేను